హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే తెల్లని పెళ్ళికి వెళ్తున్నాను. అలా తెల్లని పెళ్ళికి వెళ్ళి మేనేజ్ చేసి ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు మీకు కూడా చూపిస్తానండి. ఇక మనమైతే నీట్గా హీరోలా లుక్ ఇవ్వాలన్నమాట. ముందు చూడడానికి ఎవరైనా చూస్తే ఎవరో పెళ్ళికొడుకు తమ్ముళ్ళలో ఉన్నాడు అన్నట్టు చూడాలి మనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెళ్ళిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, బాయ్స్ లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. నేను ఏడ్ చేస్తాను చూడండి, మీరు కూడా అలాగే చేయండి. కమాన్. హాయ్ రామయ్య, బాగున్నావా? ఇలా మీరు కూడా దూరం ఫ్రెండ్స్, నీకు తెలిసిన భోజనాలు పెట్టించేసుకున్న తర్వాత అయితే ఎవరికీ తెలియకుండా ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం అయితే తినేయాలన్నమాట. నీట్గా దీని మీద కూర్చొచ్చారండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తెల్లని పెళ్ళికి వచ్చినాము. నీట్గా వచ్చామని చూడండి. పెళ్ళికొడుకు తమ్ముడిని అది అని చెప్తాను. నీట్గా ప్లేట్ తీసుకున్నాను. వచ్చాను సైడ్కి వచ్చి నీట్గా దంచి వెళ్ళిపోవడం. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో అక్కడ తిన్న దగ్గర అయితే మనకి ఎవరు కనబడట్లేదు. ఒక్కడమే అయిపోవడం వల్ల బోరు కొట్టి ఇలా ముందుకైతే వచ్చాం. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం పెళ్ళి అంతా బాగా కనబడుతుంది. నేనైతే ఇక్కడ పెళ్ళి అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో, ఎలా వచ్చారు, ఎలా ఎంత బాగున్నారో అని చూసుకుంటే అయితే తిన్నాను అనమాట ఫుడ్. ముందుగా తింటాం. చెకప్ అయిపోయింది. అది నీట్గా స్లీప్ వేసాడు. ఫస్ట్ రండి. ఇంకా ఏమన్నా ఐస్ క్రీమ్ ఏమైనా ఉంటే తెచ్చేద్దాం. కమాన్. తమ్ముడు ఎవర్రా? నేను ఎక్కడ చూడలేదు. ఓ పెళ్ళికొడుకు తమ్ముడివే కదనియా? నేను పెళ్లి కూతురు. పెళ్లి కూతురు అదే పెళ్లి కూతురు తమ్ముడివి. తెల్లారి కాలకొల్లో చూసావు కదా నా, నేనే పెళ్ళికొడుకు తమ్ముడిని. నాకు బావుతావు మర్చిపోతున్నా. సరే అయితే ఉంటాను. ఇప్పుడైతే బాగానే మేనేజ్ చేస్తాం. మరి నీట్గా ఎవరికి దొరకకుండా చాలా బాగా వెళ్ళిపోలే. ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాను. ఉండండి అయితే. బాయ్. తమ్ముడు ఎవరురా మీరు? నువ్వు పెళ్ళికొడుకు తమ్ముడివే కదన్నా? నేను తెలీదమ్మా. ఎవరు తమ్ముడు? నేను ఎక్కడ చూడలేదురా. నేను పెళ్లి కూతురు తాలేక నీకు తెలీదా? చూడలేదు. పెళ్లి కూతురు రంగులే రాసావు కదా. ఓకే ఓకే తమ్ముడు, గుర్తుకొచ్చారా? ఓకే 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 బాయ్. భయ్యా, మనం అయితే ఇప్పుడు ఫుల్గా దంచి కూడా వచ్చేసాం. నీట్గా బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్కి అంతా బాగానే జరిగిపోయింది. చూద్దాం.